ఉన్నం ప్రభాకరన్న గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం ఉన్నం ప్రభాకరన్న గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ 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 పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చారిత్రాత్మకంగా చేపట్టినటువంటి గౌరవనీయులు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకరన్న బీసీ మినిస్టర్గా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మకంగా నిర్వహించినటువంటి కుల గణన 50 రోజుల పాటు కుల గణన చేపట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50 రోజుల పాటు కుల గణన చేపట్టి 3,889 మంది ఉద్యోగులతో 3,54,00,000 మంది తెలంగాణ జనాభాను సమగ్ర బీసీ కుల జనన చేపట్టి అందులో కేవలం 16 లక్షల మంది వివిధ కారణాలతో అందులో లేకపోవడంతో దిగ్విజయంగా ముగించుకొని ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 100 సంవత్సరాల చరిత్రకు ముందు బ్రిటిష్ వారు చేపట్టినటువంటి కుల గణనను ఎప్పుడో చేపట్టిన కుల గణన తప్ప ఇప్పటి వరకు కుల గణన చేపట్టలేదు. కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశం మొత్తం చైతన్యపడేలా పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో అతి త్వరలోనే కుల గణన చేపట్టి సబ్ కమిటీ దానికి తీర్మానం చేసి ఈ రోజు నివేదికను పూర్తి స్థాయిలో అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. కొంతమంది విమర్శలు చేస్తుండొచ్చు, 100 సంవత్సరాల పాలనలో కనీసం కుల గణన మాట చేపట్టినటువంటి విధాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద ప్రభాకరన్న మీద విమర్శలు చేస్తున్నారు. తస్మత్ జాగ్రత్త, ఫామ్ హౌస్లలో వండుకోను లేదంటే బీజేపీ కొమ్ము కాస్తున్నటువంటి ఇతర పార్టీలో బీసీ కుల గణనకు సపోర్ట్ చేయలేదు. కానీ తెలంగాణ యావత్ మొత్తం కూడా ఈ రోజు కుల గణనకు చేపట్టిందనడానికి నిదర్శనం 96.9% మంది ఈ కుల గణనలో ఉన్నారు. దీన్ని పురస్కరించుకొని రాబోయే రోజుల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజకీయంగా గానీ, ఆర్థికంగా గానీ, సామాజికంగా గానీ ముందుంచుతుందని తెలియజేస్తూ ఈ రోజు ఇది చేపట్టినాం. ఈ రోజు అసెంబ్లీలో ప్రజలందరూ కూడా ఈ స్వీట్ల పంపిణీతో పాటు మేము కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు చేసినాం. అధికారులకు దీనిలో పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న కార్యక్రమం ఇది. రాబోయే రోజుల్లో ఈ రోజు అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానాన్ని బట్టి మేము మరింత ముందుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీకి తోడుగా నీడగా ఉండాలని తెలంగాణ ప్రజలు యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా మేము వేడుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. పేరు పులి ఆంజనేయులు గౌడ్, జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్.